చేసిందమ్మ దేవుడు. ఎందుకు చేసింది చేసింది ప్రేక్షకులారా గమనించండి, ఈ కాలంలో కూడా ప్రవక్తలు ఉంటారంటే నిజంగా ఈ కాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. ఒక చిన్న పిల్ల 2.5 సంవత్సరాల పాప ప్రవచించింది. మొదటి ప్రవచనం ఏంటంటే ఆమెకి ఆటో గుద్దేస్తుంది, ఆమె ఇలాగ అయిపోతుంది, దేవుడు నన్ను ఇలా చేస్తాడు, నేను చనిపోతాను అని చెప్తుంది. ఆశ్చర్యం ఉంది కదా. నెక్స్ట్ ఆమె ఏం చెప్పిందంటే అగ్నిగుండం ఉంది పరలోకంలో, జాగ్రత్త, ఒక అగ్నిగుండంలో మీకు దేవుడు వేసేస్తాడు అని చెప్తున్నారు ఎవరికో. నెక్స్ట్ ఇంకోటి వాళ్ళ నాన్నకి ఏం చెప్పింది అంటే సెల్ ఫోన్లో దెయ్యాలు ఉన్నవి అని చెప్తుంది ఆమె. సో ఈ 3 మాటలు కూడా ఈ వీడియోలో మీరు చూశారు. చూసిన కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, నాకు ఎలా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు సజీవంగా ఉన్నాడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని అర్థమవుతుంది. నెక్స్ట్ జరగబోయే సంగతులు ఆయన ఒక్కడే తెలియపరుస్తాడని చెప్తున్నా మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథంలో పూర్వకాలం జరిగిన సంగతులు తెలియపరచువారు ఎవరు అని యేసుప్రభువు వారు చెప్పారు యెషయా గ్రంథంలో. అలాగే యోహాను సువార్తలో కూడా జరగబోయే సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేను తెలియపరుస్తాను అని చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ వీడియో చివరి వరకు చూడండి, సత్యాన్ని తెలుసుకోయండి. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, దేవుడున్నాడు, ఆయన శక్తి గలవాడు, మానవుడు తీర్పు తీర్చి అగ్నిగుండంలో వేయగల దేవుడున్నాడు. కాబట్టి మీ కార్యాలు నీతిగా ఉంచుకొని చక్కగా బ్రతికి దేవుణ్ణి గణపరిచి మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలి, జీవితాన్ని కొనసాగించుకోవాలని అర్థమవుతుంది కదా. గ్రేట్. ఈ వీడియో చూసి మీ కామెంట్ కూడా తెలియపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని వదిలేకోవాలన్నట్టుగా పోవాలన్నట్టుగా బిట్టు వాళ్ళంటే మా ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన వెళ్తా ఉంటాడు ప్రార్థనకి, నేను పోను అట్లా చెప్తుంటాడు అనమాట. అంత జ్ఞానం అనమాట. చిన్నప్పుడు ఈ అమ్మాయికి 2.5 సంవత్సరం, 6 నెలల నుంచి అమ్మాయికి అన్ని మాటలు, ప్రతి ఒక్క మాటలు మాట్లాడడం వస్తుంది. అట్లా చనిపోయింది. తర్వాత నేను బాప్సం ఒక యాక్సిడెంట్ అయ్యి ఆటో తగిలే సేమ్ ఎలా అయితే వీడియోలో చెప్పింది అట్నే పడింది అమ్మాయి. సేమ్ మనం అమ్మాయి చూపిస్తుంది ఇలా పడిపోయినాను, సేమ్ అట్నే పడిపోయింది. అట్నే పడిపోయి చనిపోయింది. తర్వాత నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత బాప్సం తీసుకోవడం జరిగింది. అదే కొద్ది రోజులలోనే నేను 2 రోజులలోనే పరిశుద్ధాత్మల బాప్సం పొందుకోవడం కూడా జరిగింది. నేను దేవుని కొరకు ఎదురు చూసి 2 రోజులు కనిపెట్టుకొని అన్నీ ప్రిపేర్ అవుతా. నేను ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేదో నాకు తెలుసు. నేను ఆ అనుభవం ఏందో నాకు తెలుసు.